జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరా క్యాంటీన్లలో అల్పాహార పంపిణీ ప్రారంభమైంది. 5 రూపాయలకే భోజనంతో పాటు 5 రూపాయలకే ఆరోగ్యకరమైన మిల్లెట్ అల్పాహారాన్ని అందిస్తున్నారు. నగర వ్యాప్తంగా 70 క్యాంటీన్లు ఓపెన్ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. అన్నార్థులకు 5 రూపాయలకే ఆహారాన్ని అందించే పథకంలో ఇప్పుడు అల్పాహారం కూడా చేరిపోయింది. ఇప్పటికే 5 రూపాయలకే భోజనాన్ని అందిస్తున్నటువంటి జీహెచ్ఎంసీ అందులో ఇప్పుడు అల్పాహారాన్ని కూడా చేర్చింది. ఉదయము ఎవరైతే అన్నార్థులు ఉంటారో వారి కోసము వివిధ రకాల టిఫిన్లు ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ద్వారా అందించబోతున్నారు. జీహెచ్ఎంసీ హరే కృష్ణ ఫౌండేషన్ సంయుక్తంగా అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్లో భాగంగా వివిధ రకాల టిఫిన్లు అంటే ఆరోగ్యకరమైనటువంటి టిఫిన్స్, రాగి ఇడ్లీ, రాగి పొంగల్, మిల్లెట్స్, ఇలా మిల్లెట్స్కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు, పూరి, ఇటువంటి బ్రేక్ఫాస్ట్ను అయితే అందించబోతున్నారు. దీంతో పాటు 5 రూపాయలకే భోజనం కూడా యథాతథంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నిర్వాహకులు ఉన్నారు, వారి చేత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి మెనూ ఉంది, టైమింగ్స్ ఎలా ఉన్నాయి? మార్నింగ్ 7 నుంచి 9:30 వరకు టిఫిన్స్ అమ్మా. మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు మీల్స్. ఓకే, బ్రేక్ఫాస్ట్ లో మెనూ ఏముంటుంది సార్? అంటే చేంజ్ అవుతుందండి. రోజు ఒకటి, ఇడ్లీ మాత్రం కామన్. తర్వాత మిగతా రోజు ఒక 7 డేస్ వేరే వేరే చేంజ్ చేస్తూ ఉన్నాం. సార్ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఇక్కడ 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ ఫుడ్ కూడా వస్తుంది కదా, ఏమంటున్నారు? జనాలకి ఏంటంటే 5 రూపాయలకి ఏం రాదు కదమ్మా, వాళ్ళకు మంచిగా కడుపు నిండా పెడుతుంది గవర్నమెంట్. మన రేవంత్ రెడ్డి గారు సార్ గారు బాగా అందరికి మంచిగా పెడుతున్నాడు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ 5 రూపాయలకి ఆహారము అందరికి అందిస్తున్నారు మేడం. ఇది హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి జనాలకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ వివిధ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కూడా వచ్చేసి మన భోజనం చేస్తున్నారు. పేద ప్రజలే కాకుండా అన్ని రకాల ప్రజలు వచ్చి చూస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది మంచిగా ఉన్నది. ఎందుకంటే టిఫిన్ అనేది కూడా 5 రూపీస్లో రావడం అనేది చాలా బాగుంది. ఇండియాలోనే హైదరాబాద్ అనేది ఒక హాట్స్పాట్ లాంటిది. అలాంటిది మనకు అంటే వచ్చి మనిషి ఏమి లేకపోయినా హైదరాబాద్లో ఈజీగా బతికేయచ్చు. అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి కార్యక్రమంలో ఇది కూడా మంచిది. చూడొచ్చు, నగర వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఈ క్యాంటీన్లను అయితే ఓపెన్ చేస్తున్నట్లుగా కూడా ప్రభుత్వం అధికారులు అయితే చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎలా అనిపిస్తుంది? ఇందిరా క్యాంటీన్లు ఎలా ఉన్నాయి? మధ్య తరగతి ప్రజలకైతే చాలా అందుబాటులో ఉందమ్మా ఇది. ఎందుకంటే 5 రూపాయల్లో మనకు హైదరాబాద్లో ఇంత చీపెస్ట్గా, ఇంత అనుకూలంగా మనకు గవర్నమెంట్, మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారు ఈ వసతులు కలిగిస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే హైదరాబాద్లో 5 రూపాయలకే భోజనం వస్తుంది అని అంటే కడుపు నిండా భోజనం తినొచ్చు ప్రతి మధ్యతరగతి కుటుంబం, ఏమీ లేనోడు కూడా. సో అట్లా మన ఇది కూడా మన గ్రేటర్ హైదరాబాద్లో దగ్గర ఒక 60-65 యూనిట్లు పెట్టినారు. ఇది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి మధ్యతరగతి ప్రజలకు మంచి భోజనం అందించాలి, మంచి విద్య అందించాలి అన్నట్టు ఒక కాన్సెప్ట్తో ఈ భోజనం అనేది పెట్టినారు. ఇప్పుడు ఊరికెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటారు కదా మేడం, వస్తే 5 రూపాయలకి ఏం రావట్లేదు, టీ కప్ రావట్లేదు. 10 రూపాయలు, ఇంత తాగినా 10 రూపాయలు. ఇప్పుడు 5 రూపాయలకు మనకు ఫుడ్ పెడుతురు అంటే మనం ఇంట్లో తిన్నట్టు ఒక వంకాయ, మామూలుగా వంకాయ కర్రీ, పప్పు, అన్నం పెడుతురు అంటే గ్రేట్గా మేడం. ఇది మెచ్చుకోవాలి ప్రభుత్వానికి. ఇంతకుముందు మామూలు ఉండే షెడ్ కూడా పెద్దగా పెట్టారు. ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టారు, అది కూడా మెచ్చుకోవాలి మేడం. గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 60 సెంటర్లో ఉన్నాయి అనేసి చెప్పారు మేడం. కంటైనర్ ఏదో అయితే ఉందో దీన్ని కూడా కొత్తగా మొత్తం మార్చేశారు. అంటే శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో అందరికీ స్వచ్ఛమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా అయితే ఈ క్యాంటీన్ని ఓపెన్ చేసినట్టుగా కూడా మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, అంటే బయట నిలబడి, రోడ్డు మీద నిలబడి తినకుండా అందరూ కూడా లోపలే ఉండి తినే విధంగా కూడా ఇక్కడ నిల్చొని తినడానికి కూడా ఈ క్యాంటీన్లో ప్లేస్ని అయితే ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. సపరేట్గా వాటర్తో పాటు ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ప్రత్యేకమైన వాష్ ఏరియాను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు కూడా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్లో మొత్తం అయితే 19 రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ బ్రేక్ఫాస్ట్ కోసం. అయితే ఇందులో 14 రూపాయలు జీహెచ్ఎంసీ భరిస్తుంది. మిగిలిన 5 రూపాయలు ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో వారి మీద పడుతుంది. ఇక భోజనం విషయానికి వస్తే
భోజనానికి మొత్తం 29 రూపాయల 83 పైసలు ఖర్చు అవుతుంది. ఇందులో జిహెచ్ఎంసీ కాంట్రిబ్యూషన్ 24 రూపాయల 83 పైసలు ఉంటుంది. మిగతా 5 రూపాయలు బెనిఫిషియరీ మీద పడుతుంది. 5 రూపాయలకే భోజనాన్ని అందిస్తూ అందులోనూ ఒక క్వాలిటీ ఫుడ్ని కూడా అందిస్తున్నామని కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఇది ఎంతో మంచి విషయంగా కూడా భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 వరకు కూడా ఈ క్యాంటీన్లను ఓపెన్ చేయనున్నట్లుగా కూడా ప్రభుత్వ అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఈ కాలంలో 5 రూపాయలకే ఏమీ రాదు, కానీ అలాంటి 5 రూపాయలకే ఎంతో మంది ఆకలిని తీర్చబోతున్నాయి ఈ ఇందిరా క్యాంటీన్లు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.